ఫలములు తిని పాలుగొండానా పవలించానమ్మా అమ్మ పీలమ్మ కొండమ్మ. బాబు మంత్రవర్య నన్ను చేరని ఓ మా యాలమ్మ ఇంత సన్నగా అయిపోయినావు. ఇంకేంది మేకనా ముఖ్యాలమ్మ ఇంతలా అయిపోయింది నీకు. నారప్ప తాత కొరికినాడు నీకా మొండ నా బట్ట నీ కన్నులు కనపడలేదేమిరా? యాడుండవమ్మా? దేడుండా నాయన యాడా ఇక్కడ ఉండా చూడు. బాగుండవా? బాగుండవమ్మా. యాలమ్మ కన్నులు ఇంతలా ఊదినాయి నీకు. కన్నులు కాదరులే ఇంకేంటి మా కన్నులా ఎదరమ్మను పుట్టినాయా? మొండనా బట్ట ఏమి నీకు వచ్చిన రోగమా? ఏమో మొన్న నిన్న దీనికి వింటే తాడిపోయి తిరిగా పోలీ చుక్కలు వేసినారు కన్నల్లో. కన్నంలో పోలీ చుక్కలు వేస్తారా? మొండనా బట్ట కన్నంలో కాదు పోలీ చుక్కలు వేసేది 5 సంవత్సరాల లోపల పిల్లలకు నోట్లే వేస్తారు. అందరికి ఏమో నోట్లోనే. నేను వెంకటరెడ్డి అన్న తుడుగని మాకిద్దరికి కన్నుల్లో వేసినారు. 8 దినాలు కన్నులు ఇంకా అద్దాలు దేవద్దండి అని చెప్పినారు మాకిద్దరికి. మొండనా బట్టి ఇక్కడ మళ్ళీ ఏమ్మా ఇప్పుడు చూడు బాగా కనపడుతున్నారు కదా మా జనాలంతా తెల్లగా. బాబు మంత్రవర్య ఆ పరమాత్ముడు ఇచ్చిన పండ్లు పొలములు తిని పాలుగొండ ఎందుకు పవలించుండగా నాకు స్వప్నం కనపడింది. బాబు బాగుండేది బిడ్డకో సప్పలమ్మ కనపడిందేమ్మా? సప్పలమ్మ కనపడి తాతయ్య తండ్రులు తన తాడిపత్రి చేస్తారు. స్వప్నం అనగా కళ బాబు. ఓహో కళావతా. నేను మాట్లాడేదిలే అమ్మను. ఏమే మొన్న మా ఇంటికి వచ్చి బొగ్గు ఎత్తుకుని పోయింది. అప్పటి మాట్లాడేదిలే. బొగ్గుల కోసం కొట్లాడుకున్నారా? శిఖర బొగ్గు గీనేది మొండ నా బట్ట. కళ అంటే చంద్రకళ శశికళ కదా బాబు. ఏమ్మా నిద్ర సమయం వస్తుంది చూడు, అటువంటి కళ బాబు. ఎటువంటి కళలు కనపడినావు? ముట్టుగుడ్డాలు పురుటుగుడ్డాలు కళలో కన్నాను. పాలాడి నేను కలలో కన్నాను. బాబు మంత్రవర్య అవునమ్మా. ఆ పరమాత్ముడు తిన పండ్లు పొలములు తిని పాలుగొండేందుకు పవలించగా ముట్టుగుడ్డలు పురిటిగుడ్డలు పాలు లూపిన బంగారు తొట్లి పాలు దాపినటువంటి పాలాడి ఎంత ఒకే కళ బాబు. నాకు ఇటువంటి కళలు కనపడినాయంటే ఆ పరమాత్ముడు నీకు సంతాన ఫలం ఇచ్చినట్టే తల్లి. అంతేకాదు నాయనా. ఏమ్మా నాకు చాలా భయంగా ఉందిరా. ఎలా? ఎప్పుడైతే ఆ పొలముల గర్భానికి భోంచేసినావా నా కడుపులో ఎందుకు కదలాడినట్లుంది బాబు. కడుపులో ఏందమ్మా? ఏమన్నా ఎలకలు దూరాయమ్మా? యాదండ్రా నాకు ఎలకలు పోయేదే. ఎల్లెలకలా అవన్నీ కొండలో ఉంటాయి నాయనా. యాళ్ళ ఇప్పుడు అన్ని బెడ్రూమ్ లో కూడా దూరుతాయంట. అలా కాదు బాబు. ఇప్పుడు నేను గర్భవతి ఎట్లంటమ్మా? ఇక్కడ చెప్తా మొండ నా బట్ట అట్లాంటివన్నీ చెప్తారా? ఏమో అమ్మా మాకు పసిబిడ్డలకి తెలిసిన పచ్చిబిడ్డలే. ఎట్లా గర్భవతి అంటే బాబు అది నీకు తెలదలే. ఇప్పుడు నాకు ఎన్ని మాసములో తెలుసున్నదా బాబు? ఎన్ని మాసముల తల్లి బాబు? ముదుముగా వీణర బాబు.
ఏమ్మా నాకు ఇప్పుడు 9 మాసాలు నిండి 10వ మాసంలోకి ప్రవేశించింది బాబు. ఏంది 10వ మాసమో 11 మాసమో నీ మగం ఉడకనా అని కిందికి మలుకొని పైకి లేచెలుకొని ఊపరుకుంటూ కదా ఊదినిట్టు ఊది పారేసినవే. ఏంది మా అనుకూలమా? అరే పిండమ్మ పెద్ద అయ్యేందుకు మాసమునకు గర్భం పెద్దదైతుంది. ఏంది మాసమో ఆయన అద్దాలను చూసుకొని ఉన్నట్టే పెరిగిపోతా ఉందంటే. నా బిడ్డ మెదిలాడెజ్జుడు. అవును కదా మా బిడ్డ నీ నోట్లో మునబడి నీకేంటి తిరిగిపారని నీ రక్తం రాళ్ళ దాకా నీ కండ్ల కాకులు బెరక నీ ఎముకలు ఏర్పడతా నీ తునకలు తోనుకు పెడతా నీ బుర్రక నామ పెట్టా నీ ఒట్టికాలకు బట్ట చుట్టాని మొండ నా బట్ట ఆ నా బట్ట చుడి నా యాలు పీతి తింటా అంటారు నా బట్టలు నా బట్ట గుడ్డ మొట్ట నా బట్టలారా గూడు కాలిపి కూరతట్టు పిల్లకాయ కూతలు పెడతారు. బిడ్డ పొనక మీద చదువుతాడు దింగి ఇట్లా పుట్టాలి ముచ్చిలోడు పుట్టి నా బిడ్డ. అయితే కడుపులో ఉండే బిడ్డ పొనకాడు ఉండేది కూడా నీకు తెలిసిపోతుంది అప్పుడే. మీకేమైనా మగనా బట్టలు అట్లా పై దున్నుకొని పోతారు పంట పెట్టే వాళ్ళకి మాకు తెలుస్తుందిరా. పై దున్నుకొని పోతాన్నామా 5 మడకలు వేసి గుట్టంతా శనగ పెరకండి అంటే అప్పుడు బాగుంటుంది. మళ్ళా 5 మడకలతో రాకండి జేసీపీ వేసి పెరకండి ఎట్లా అంటావు? మళ్ళా సదరానికి రోటరా బెటర్ ఒకటి మొండనా బట్ట పైపోయినా మనిషి అన్నాక దిక్కు దరి ఉండల్లా భూమి అన్నాక బాగా దుక్కి చేయాలి. అందుకే ఇప్పుడు ఇట్లా తిరగబడతా మిషన్లు వచ్చి అటువంటి దుక్కిలో ఎటువంటి విత్తనం వేసినా అనవలుస్తుంది. అందుకే అమ్మ స్వామి ఈడ ఎట్లా ఎత్తనం పుడుతుందో ఏమో. అబ్బా ఏమ్మా అమ్మా చచ్చిపెట్టుకుంది అమ్మా. తాడిపత్రికి గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేస్తా 108 భూమి ఆకాశం ఆకాశం కాదు నన్ను చంపేస్తాను. ఛార్జింగ్ ఏమై నువ్వా ఏంటా కొడుకు నువ్వు ఛార్జింగ్ అంటే ఉండు 108 ఉండుమా. అయ్యా ఎలా తగ్గిపోయలే నేను పెళ్ళం తీసి ఒకటే వచ్చి మొన్న కొడక అది బాగుర్తే వాడు పంట ఇట్లా పని చేస్తే ఇంటికి పోతే పరక్తో కొడుతున్నా పెళ్ళమ్మ ఉండే ఫోన్ ఓనం చేసి పెట్టినారు. ఎత్తకరా ఫోన్ నా బ్యాటరీ ఆడిపోయింది. దాన్ని కన్నుల్లో పెట్టుకుంటారా? క్లియర్ ఫోన్ ఏమిరా కాదు ఫోన్ ఎట్లా పగల దింగేసేదన్నా ఎత్తుకోనే కొంచెం మా ఊర్లు బయటకు వచ్చేయండి. ఇది భాష అయిపోయింది కొట్టదు బిడ్డ. ఉండ ఏం దిగబడుతుంది పెట్టి ఉండా నా ఫోన్ మీద ఏం చేస్తాండి అమ్మా అంట నా మట్ట పెట్టిన అమ్మలు మనం పట్టుకుని పట్టుకుని బాబు అమ్మా నాయనా బాబు అంటే ఇనుము నిట్టున్నాడు నాకు కూర్చోరా కొడక నువ్వు. అమ్మా ఎప్పుడు పెద్దగా చూసేదే తలా జలాను ఏమి చేతును ఎవరైనా ఈ ఊర్లో మంత్రసారు ఉంటే పిలుచుకొని రా నాయనా. నువ్వు పిలుచుకొని వస్తానమ్మా నువ్వే చంపేసేట్టుగా ఉండవు మా అమ్మ పిలుచుకొని వస్తా గానే నువ్వు భద్రంగా ఇంట్లోకి వెళ్ళిపో. నువ్వు అని ప్రకారం తనకలాడుతుంటే బిడ్డకి అడ్డం తిరిగి అన్న తొందరగా పిలుచుకొని వచ్చేయ్యా. నేను ఇక్కడ కాలు చంపుకొని ఇక్కడ తలకాయ పెట్టుకొని అయ్యో ఇక్కడ కాలు చంపుకొని పండుకో. ఇంకా శివరాత్రి జాగారం మేలుకొండలు ఎవరో వచ్చి ఇట్లా మలుకొని మళ్ళా
మళ్ళీ వాళ్ళంతా రీలోడ్ చేస్తారు మళ్ళీ నీకు. అట్లంటే రీలోడ్ అంటే ఇసుక లోడ్ వేసేసి మళ్ళీ పైన వేస్తా అంటారు చూడు. నేను తట్టుకోలేదు ఆయన. ఒకరి నుంచి ఒకరు. మా ఇల్లు చేరితే బాబు నీకు దండ పెడతా పో మా వెళ్ళిపో. నీకు దండ పెడతారు నా ముగ్గుతో నడచలేవా? చాలా ఇబ్బందిగా ఉందా? నువ్వు నుసుకులాడుతూ పెట్టాను అడ్డం గిట్టం తిరిగి ఇట్లని చిన్నగా చేస్తే బాలేవు అంతే కదా. ఎంత ఎంత దూరము? మీ అమ్మని తెంగిన దూరము చాన్ చాన్ దూరం రా లోపల నా కొడుకు మైమ్ వేసుకుంది ఇంకా చాన్ చాన్ దూరం అన్నా. ఎంత ఎంత దూరము? షాన్ షాన్ దూరము మీ అమ్మని షాన్ 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 దూరము. అబ్బా ఉండి వచ్చింది సస్తాను. బెడ్ లో అడ్డం తిరిగి హాస్పిటల్కి వేసి ఆపరేషన్ చేసి ఎల్దీసిన వాళ్ళు చూసినా గానీ ఎంత ఉప్పలం పడే గ్యాడిది నేను ఆడ చూసినలా తప్ప. అయితే ఆడుందో ఏమో ఇక మంత్రసాని కో. ఎవరైనా మంత్రసాని ఉంటే చెప్పండి కో. ఒకరి మగాలు కనపల్ల మేమేం నెత్తి కొట్టుకుందాం. నల్లరాళ్ళు ఉన్నట్లుండారు అందరూ. కో పేరు చెప్పండి కా. ఏమో పెద్ద కోడల పేరు ఏం పేరా? ఎవరు ఆ ఇప్పు చేసేది అయిపోయింది ముసలేప అచ్చమ్మ. ఓ లక్ష్మీదేవి రా పెరిగేతువా. అయ్యో లక్ష్మీదేవి అయితే వద్దురే అంటే మాట తప్పేది కాదు కొంపలు కూల్చేది. మొన్న మదనపల్లి పిలుచుకొని వింటే బంగారు అట్లా మగబిడ్డ పుట్టిండే. బొగ్గిలు కోయమంటే బెల్లం కోసి చేతిలో పెట్టుకోవద్దు. ఆరి మనిషికి ఏంది లేదు ఇప్పుడు. అందుకని మంత్రసానే గాల్లా ఏంటి చనిపోయా కత్త చూసినలా ఇప్పుడు నువ్వా అయిరా ఎక్కడుందో ఏమో ఇక మంత్రసాని. చెల్లియా నీ వైపే వస్తున్నా గంట పడవా వికనైనా ఎక్కడ ఉన్నా నిద్రపోతున్న రాత్రి నడిగా పుట్టిక చేరిన గువ్వల నడిగా నడిగా చల్లగాలి నడిగా సాని కాడ చెప్పని మరి చల్లగాలి నడిగా సన్న బామ నడిగా సాని కాడ చెప్పని మరి అందరినీ ఇలా వెంటపడి ఎడగాల సరదాగా నువ్వే వెదురైతే అసలే ఒంటరితనం అడ్డుపై నిరేక్షణం. అసలే ఒంటరితనం అడ్డుపై నిరేక్షణం. అరరే పాపమని కలిగా తుజగనం ఊరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదల నీకు ఉండగలవని చెప్పవమ్మా. లాలా 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 ఎల్ల కడుపు నచ్చాయింది రేపు బాబు చంటి బాగుండవా? బాగున్నానా? అమ్మ నాయన అవ్వ తాత పిల్లోళ్ళు చిన్న ఆయన పెద్ద నాయన ఉండి బొన్ని చుట్టాలంతా ఊడ్చుకొని గోవిందులు పెట్టుకుంటే ఇట్లా తిరుపతికి పోయినారనా? ఎట్లా అంటే వాళ్ళు ఎంత ముక్కుబడి ఉంటే పోయినారులే. ముక్కుబడి ఉంటేనా ఎన్నాళ్ళయ్యా? మొన్న 3 దినాలు అవుతుంది. 3 నాళ్ళ పాలు 3 నాళ్ళు పాలేలరా? 3 నాళ్ళ నుంచి పాలు తాగితే టీ తాగితేవని టీ ఇంకా చాలా తాగల్లా. తెచ్చింటే చిన్న పాటు పడిండవు నువ్వు. వాళ్ళేవా వాళ్ళంతా తిరుమలకి విన్నారు కదా. మళ్ళీ నువ్వెప్పుడు పోయిందా? నేనెప్పుడు చచ్చిపోయిందని అడుగుతాను. ఎవరు వీళ్ళు? నువ్వు మళ్ళా నువ్వెప్పుడు నేను వాళ్ళు వచ్చేసినాక గోయిందనా మాట ఫోన్ చేయి నాకు కాదా.
వాళ్ళంతా తిరుమలకి విన్నారు కదా, నువ్వు ఎక్కడ పోతాండవా? నేను ఎక్కడ పలా ఏం తెగడగా చెప్తాడు. ఏం పడలేదురా. నిన్న ఎక్కడలా మొన్న ఎక్కడలా ఈ పొద్దు ఎక్కడ పనా రేపు ఎక్కడ పనా లోపల ముండా కొడక అక్కడక్కడ పక్కన ఊరికే ఇంటికాడ తిరిగిలాడుకుంటూ వాలీబాల్ ఆడుకుంటా అంటే యానా కొడుకు నీకు పెట్టేదే. పై జోవిల కట్ల బాగా సంపాదిస్తామా? ఏం పనులు చేస్తున్నావా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏం పని అన్నా కానీ నేను ఒప్పుకునేది. ఈ చుట్టుపక్కల ఈ ప్రాజెక్ట్ అంతా ఏం పని అయినా ఏం పని అన్నా కానీ ఏం పని అయినా ఏం పని అన్నా కానీ ఏం పని అయినా ఆ పని ఈ పని కాదు, పీ తినేది కానీ తపలాచి తినేస్తాడు ఈ పొద్దు. ఇప్పుడే ఒక పని ఒప్పుకొని వచ్చిన నేను లచ్చిందేవి పోతా అంటే ముందు లచ్చిందేవి మాట్లాడేదిలే. మన నీళ్లు పోసుకుంటా అంటే నా డ్రాయర్ దింకొని వెళ్ళిపోయింది. నీ డైరీ అమ్మకెళ్ళరా? అయ్యా దాలింబరి చెట్లు లెక్కే 18 కాయల వరకు నువ్వు పోతుంది కదా చలికే ఇట్లా తలకాయకి దిగేసుకుండేది. అందుకని అవి మనం మాట్లాడేదిలే, నువ్వు నేను పదాము కష్టపడదాం, వచ్చిన దాంట్లో చర్యార్థం తీసుకుందాం. దాన్ని నాకు లెక్కలు రావు, నువ్వు మోసం చేయకూడదు. 7-10 మందిలో భాగం పెట్టేస్తా. 1000 రూపాయలు ఒప్పందం. 1000 రూపాయలు ఒప్పందమా? 250 నువ్వు తీసుకో, 750 నాకే తినేది. ఏమన్నా మాట్లాడేస్తాను ఎవరు నన్ను? ఏమి రా ఏమి ఇప్పుడు నీ బాధ? నాకు ఇంకో 50 రూపాయలు ఎగేసి అట్లాడేరా, ఏమన్నా తక్కువ ఉంటే 1000 రూపాయలు ఒప్పందమా? 50 రూపాయలు ఎగేసారు కదా, 150 తీసుకొని 250 నాకు చాలుగానే. కరెక్ట్ గా ఇప్పుడు నువ్వు లెక్కేసిండేదా? 50లో చదివిండేదా? చదివినలేదు నువ్వు. పని ఏంది అనుకుంటాడావు? ఏం పని? కాని చేసేది ఒప్పుకున్నా. మీ ఇంట్లో బుడ్డి ఉండదా? ఎంత బుడ్డి ఎత్తుకొని కొండమ్మ తలకాన్ని ఎడుకుదని నేను గబక్కన పెరికేస్తా. ఆడోళ్ళు కానుపు చేసేదే, కడుపు చేసేదే అన్నగా కష్టపడినట్టుండవే. పసిపెట్టికి ఏం ఒకటే ఒకటి చేయొచ్చు ఒకటి చేయకూడదు. వాళ్ళతో వెళ్తే ఏంది అడుక్కుండేది? అటు ఇవి చేసి ఒక గంట పెట్టుకొస్తే అన్న మళ్ళీ అన్న గుట్ట క్లీన్ చేస్తాను కాదా? అదైతే గబక్క లోడ్ బయట వేసేస్తుంది. అది వచ్చిందంటే దురికేస్తుంది అట్లే, బిడ్డ కిందకే అమ్మ పైకే. మంత్రచానే గల్లా ఆడపాపే గల్లా. ఓకే సరే సరే గురి పోయిరాపో, అల్లరి వస్తాను. మంత్రసానే ఎక్కడుందో ఏమో పాపం. మరదాలో దాలా మరదాలో నీ మీద మనసే ఆయనే. పాప మంత్రసాని మీ అక్క మొగుడండి. ఎప్పుడా ఊపేస్తా నా కొడుక బక్క బక్కగా ఉన్నాను అనుకోద్దా. పా ఏముండవు పాపా? ఏమండి భలే అందంగా ఉండవు పాపా నరప తాత వినప్పుడు. ఎర్రా ఎర్రాని దానా భలే ఎర్రా పుగాలు దానా
ఎంత బాగుంది ఎంత బాగుంది తీరారేఖ సుఖాలు తీరా నువ్వు పికాలపై ఎంత సందం చూసి నేను ఆగలేను పాపా ఏమన్నా చందమని ఉన్నావు పాపా ఎక్కడన్నా వేసింది ఇక్కడ వేసినవేమే అందుకే నువ్వు చూపించాలి దోనేది ఎలా భలే ఉండవు పాపా ఓయ్ సూపర్తో గుచ్చి గుచ్చి సంపగే చేసి నీ ప్రేమ కోసం నేను పిచ్చానే పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చానే పోయానే నీ కళ్ళు నీ కళ్ళు నీ కళ్ళు సార్ సుధీర్ సార్ అయ్యా ఏమనుకున్నా ఏమే లేడుగా ఉండు వచ్చా పాపా సోచాయంగి ఆహా ఊరు నేనాటి చిన్న దాన్న వాళ్ళ నా రేగు పండు తాయి దానా ఈ రేగు పండు తాయి మీద వాలింది మనసు అది ముందుకు కట్టంబడి మరి కట్టంబడి మరి కట్టంబడి పోయే దాన్న వాళ్ళ నా కలువు పొలరై నీ కలువు పొలరైకి మీద వాలింది మనసు అది ముందుకు పాపా అబ్బా రియల్ రీల్లో ఎల్దే వద్ద పేపర్లు కట్టిన పడతాయి ఏమండి పాపా ఏమి భలే అందంగా ఉండవు పాపా తాత ఎక్కడ బాయా ఆ? తాత నారప్ప తాత ఇంటికి వెళ్ళిపోయలే ఏమండి అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నేను మురిసిపోతే జానా. ఏయ్! అందమైన దానా బెంగళూరులోన బంగారు నాది బంగారంత నీవే సుగారించుకో బంగారంత నీవే సుగారించుకో ఏయ్! La 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 la. బాబు ఇది మాదేనా ఇదే నాది ఇది నాది కదా నాదండి పాపా ఇట్లా రాకూడదు నువ్వు ఎలా ఎట్లా వచ్చినావంటే ఈ నారప్ప తాత గుడికాడికి వచ్చిన వాళ్ళంతా తారాడతారు ఏమి దుక్కిలేక లేనబడిపోయిందేమో అని ఏంది ఓయ్ నీ పక్కన పడ్డాది లేదా చూడవు పిల్ల నాది లక్కిలి బాబుగారు వచ్చేటి వేళ నీకు పచ్చి పూలు వచ్చేటి వేళ. నాది పప్పు నాది ఓహో, నాది లక్కిలి నా బట్ట
ఏమండి నాదండి అప్ప దానికి వచ్చిన అందుకే చూపించాడు నా బట్ట నీకు అనింది. అప్పుడు చూపించి కొల్లపోతాందే మేడ అన్న పాపా. నేను ఎప్పుడైనా చూపించినానా నీకు? మరి ఒక పాట పాడి డాన్స్ చేసేయగలవు నీకు పాపా? ఎప్పుడైనా చూపించినానా నేను ఎవరికా? నీకు? నేను ఎప్పుడైనా అడిగినాను నిన్ను? ఏమనుకుంటువి? నేను ఇంకా ఏమనుకోవాలా? మగవు. నాకేమో చలి జ్వరం వస్తుంది అన్న. నీకేడా పెరుగనం తినేసి వచ్చేసిందిలేండి. తినేసిందా? ఆహా. పాట పాడి. పొదమ్మ సింగపూర్ అడుగులల్లా మునగాడ మేనిలో పసిడి వెన్నెల మిరపలున్న తినవా రారా కోకిల తేరా రారా దోనా పొదరిల్లు నేను నన్ను రమ్మల్లవియ నా మదిలో నా రాగాలు పొదరిల్లు నేను నన్ను రమ్మల్లవియ నా మదిలో నా రాగాలు దుమ్మల్లవి నన్ను వేటాడవా రారా కోగిల తీరా రారా బాబు మాటల్లో మనిషి ఉంటుంది. అవునులే. మరి నీ పేరు ఏం పేరు నా పాపా? పేరు మల్లడుగు. మల్లడుగు. ఇప్పుడు అడిగితేమే ఎట్లా కాదండి, నా పేరు మల్లడుగు. మల్లడుగు అదేం పేరు పాప మల్లడుగు అనేది? ఇప్పుడు అడిగితే మేరే నామ్ కి మల్లడుగు. మళ్ళా ఇప్పుడు ఇప్పుడు చెప్పకూడదేమే? పెళ్ళైందే నీకు? లేదండి, నాకు నేను ఇంకా పెద్ద పాప ఇంకా పెళ్ళంటే నీకు ఇంట్లో నీకు కాకంటే మాకేమి ఇప్పుడు? ఆహా ఆహా నా పేరే సింధు అంటారు, నాకన్నా రూపావతి ఈ సభలో ఎవరు లేరు. నీ పేరే చెప్తాను.
ఒకవేళ ఒకటే తురు ఇది ఎత్తేస్తాను పైకి ప్రాజెక్ట్ తలుపులో అప్పయ్యా ఆ? నా పేరు చెప్తే నాకు చక్కలీలు పెట్టినట్టుంటుంది అప్పయ్యా చక్కలికి ఒకసారి అయ్యా తొంగి చూసేది మీ వాళ్ళతో చూడమన్నా లేకపోతే నీ మూగిని చూడమన్నా అప్పయ్యా ఎవడో నీకు చూపించినానా ఎవరికి నాకేం నేను అడిగినానా మాకే వర్పం అవుతుంది మేము చూసుకోవాలి ఏమండి ఆ, నా సోపే సిన్నలో పైన నా కల్లే కుర్రలో నీ పేరే అడిగాను నా పేరు నీ పేరు నేను గట్టేదే పట్టొచ్చియా నేను తొడిగే నేను తొడిగే నా పేరే నీ పేరే అడుగుతాను నా పేరే నా పేరే నా బట్ట బిడ్డ బాబు మర్యాదగా మాట్లాడు బట్ట మాట్లాడుతుంది నువ్వా పండబెట్టి ఒత్తలు పోస్తాను ఆ కొడుకాన్ని ఏం దీనికే ఏమైంది ఎండిపోయిన ఒడిశాప కట్టుకుంటావు నా బట్ట అప్పటికి నువ్వేమో 70 కేజీలు ఉన్నట్టు నాలాగా ఎవరైనా ఉండారు ఈ ఊర్లో ఉన్నా ఎవరో సర్లే ఏమి ఆయన ఒకడు ఉన్నాడేడా వెంకటరెడ్డి అన్న చూస్తానైనా మా తాతవాయ్ మీ తాత ఏమండి ఆ. నన్ను ఈ ఊర్లో ఏమంటారు తెలిసిన ఏమంటారు నన్ను అందరూ అల్లారు ముద్దుగా అల్లారు ముద్దుగా తూము సుందరి అంటారు అయ్యా ప్రాజెక్ట్కి వేసిన తూములని అయ్యా, పెద్ద తూము నాదేనండి అబ్బా ఎన్ని నీళ్ళు పోతాయమ్మా అయ్యా, ఎట్లా నీళ్ళైనా కొట్టుకుంటా పోతా ఉండాలి ప్రాజెక్టులకి పోతా ఉండాల ఇప్పుడు మేమంతా తూములను పోయే కాదు ఆ? మేమంతా పైన ఫ్లైఓవర్ మీద పోతాం ఇప్పుడు ఫ్లైఓవర్ కిందనే మా తూము ఆ. ఆహా మాటల్లో మరిచి ఉంటుంది అవునులే. మంది ఏ ఊరు పాప ఈ దేశం తువలమ్మే అదని బాబు తువలమ్మే. మరి గుత్తి బళ్ళారి ఈ దేశం. అవురా పాపా నా బట్ట అందుకే ఒడిశాప గట్ట ఉండవు నాకు సరిపోతావా అనేది నేను సరిపోను కానీ యా ఊరంటివే మాది గుత్తి ఇట్లా మాటకే నువ్వు మెట్టేట్లు తినేది ఎలప్పయ్యా మీది ఎట్లా గుత్తి మాది కదా గుత్తే అంత సీన్లే మాది గుత్తే ఎట్లా మీది గుత్తి ఏం పెద్దప్ప మంది కదా గుత్తే వాడు చూసినాడు అడుగు ఆ? యా అమ్మ మన దొరికేప్ప చెప్పు నీకేనా పడతా బట్ట నేను అడిగేది ఆ ముసిలి గుత్తి కాదురా మంత్రసాని ఇప్పుడు పో ఏమైంది చల్లుబాటు అయిపోయిందంట అది మిషన్ ఏమండి నేను గుత్తి అంటే ఆ గుత్తి కాదండి ఇంకేది? అనంతపురం కొండ గుత్తిలు అప్పయ్యా దూరం ఉండే నువ్వు ఎన్ని గుత్తులైనా మా గొంతులా దొరబరుస్తుంది అంత సీన్ లేడా మా గుంత లేకుండా మీ గుత్తికి మతి లేదు ఓహో మా గుత్తి లేకుంటే మీ గొంతకు మా మధ్య గుంతలు ఈత కొట్టండి మీ గుత్తికి ఎండ రాదు మా గుత్తి వచ్చి మీ గొంతులో పడింది మీకు ఇప్పుడు అంత సీన్ లేదప్పయ్యా మా గుంతలో దిగేసి మీ గుత్తిలెక్కి పోల్లా ఇంకెట్లే కొట్లాడుకుంటా అంటే తెల్లారుతుంది అంతే. కానీలే యాదవ్ అట్లా మీ పుట్టినీళ్ళు పాపా మా పుట్టినీలా స్వామి ఆహా. ఆహా. అవురా బాలు బల్లారి దేశో మాది పోటీ పోయారి మామ నా పైన దూడి అది పుట్టినీళ్ళురా కవర్ మూట అంటలేదే అయ్యా అంటకాయ పక్కకు వచ్చింది దోసుకో ఆ కవర్ అంటే ఇక్కడ దోచాయి అది అది ఎల్నీరు కలిది నేను ఆయనకి దోసుకోండి పక్కకి వినపడదంటే ఏయ్! నువ్వు గమనుండ పక్కకు దోసుకోమంటారు కాయలు అవి కాదు ఆ పక్కన ఎల్లీరికాయలు అంటే పక్కకి దుబ్బా
ఆ, నా అది. కాళ్ళ వచ్చినాడు మహారాజు ఉంటకొచ్చేసినాడు అప్ప నాకు అందుకే నా మగోళ్ళకి చూపించాలంట అయ్యలేదు ఓహో ముందుగా చూపిస్తే మేలు చమీని ముక్కుంటా ఉంటావు అయ్యా లేదప్పయ్యా నేను నెల అయ్యి చూపించి అయ్యా ఏంది 2 నెలల్లో 10 దినాలంటివే లేదప్పయ్యా నెల అయింది చూపించి సిగరెట్లు తెగురు మగము దందాకు వినప్పుడు కాల్చే ఏమండి ఆహా. మాది బాలు బల్లారి దేశం అవును. మా పుట్టినీళ్ళండి అత్తగారిల్లండి అవురా అంకీడ అంకీల కోట అంకీడ మాది మాతుల బాబు ఓ రవి మామ అగో మా అత్తగారింటికి వచ్చిన టెంపో గుట్లేకపోతుంది గుట్టకి ఎగబడతాందా మాది అంకీడ అంకీల కోట ఆహా. మా అత్తగారి ఇల్లండి అత్తగారిల్లండి అవును బాబు. మరి మీరు చేసే పని బాటలు మేం చేసే పని బాట్లనైనా ఆహా. మూడు నిల్లారా కనుపోదేసి మంతరా సాలమాను తొమ్మిది నెలల గర్భవతికి కనుపోదేసి కలారి నేను ఒక 3 నెలల నుంచి 9 వరకు కానం చేసి ఆడపిల్లలకు చక్కనైన మంత్రస్వామి అంటారండి ఆహా నిన్నే తారాడుతా ఉన్నింది ఏ అప్పయ్యా ఓ. నాది మాటలేంది యాది బెట్ట అవతలకి వచ్చేకి లేదు లోపలికి పోయేకి లేదు అయ్యా అప్ప అంత నీ మాట ఉంటేనే లోపలికి రాల్లా ఉమ్, ఆహా. నిన్నే తారాడుతానిందమ్మా ఏంటికి పాల్గొండపురి పట్టణంలో సేలం కొండమ్మ దేవి నవమాసములతోనది ఎక్కడ మీ అమ్మ కానిపు చేయాలంటే అందుకని పిలిపించిందమ్మా ఎక్కడ మీ అమ్మ పిలిపిస్తా ఉండు అలాగే పోదామనైనా పదం పద పదరే పోదాము తాళరి వాడ అమ్మా కొండమ్మదేవి గారు మా అమ్మా మంత్రతానమ్మా
లారీ ఎవరు బాబు? అయ్యో ఎంత మాత్రం రెడ్డి వారి భార్య ఎద్దల ప్రమాలు చేసుకుందామనైనా దండమమ్మ 10,000 దండమే శ్రీలమ్మ. అమ్మ కొండమ్మదేవి మరియు నీ బంగారు ఒక్క పాదములకు నా ఒక్క 10,000 వందనాలమ్మ జనని. చల్లగా వర్తిల్లవమ్మా. అలాగేనమ్మా. అమ్మా పిలిపించిన మాత్రం బ్రహ్మనమ్మ సందేహము కలిగి ఏమిటమ్మా? తెలిపేద ఆలకించవమ్మా. గోవింద పాలనొప్పులు హారమాయమ్మ సంతరమానమ్మ. దేవా దేవా సుందరదాతమ్మ. పూలు హారమాయమ్మ దేవా దేవా నచ్చాందమ్మా. అమ్మా నీకు నచ్చేదిగా తలకాయ లోపలి కాళ్ళు వెళ్ళి రాలి ఫస్ట్ నీ బిడ్డకి. బాల నొప్పులు చాలా బారుగా ఉన్నాయి. అవునులే. నీ మొగుళ్ళకు పుణ్యం ఉంటుంది. అయ్యా పెళ్ళే కాకుండా మొగులకు పుణ్యం అంటే ఎట్లా? ఇంకా పెళ్ళి అయినక లేదమ్మా. మన నడుమలో కొట్టారు చేస్తా అంటే యాడా మేము ఊలోకాయన్నా వేసినామా? ఈ వయసులో ఏంటి గాలమ్మా నాకు అంతేలేమ్మా. ముసలిదానికి. తొందరగా అట్లా కానుపు చేయక్క. బాబు ఆ. నమ్మక దిన్నగా చెప్పింది. ఎంత మాత్రం కాలం చేయమంటున్నావే? సరైన కాపవారేనా మీరు? అమ్మా ఆ? మేము సాకలో ఒకరు వాల్మీకులు ఒకరు. కాదమ్మా సుధగిరి పట్నం నుంచి ఆయన పైన పరిగెత్తి వస్తానే వస్తాంట్లకి సాప్ మీకు ఆకేసుకో నీళ్ళు దాకా మజ్జిగ దాకా ఏమైనా మర్యాదలు చేస్తాండవా? అమ్మా నా బాల నొప్పులతో నేనుంటే నీకు సకల మర్యాదలు చేస్తాను తల్లి. ఇంతకీ నీదేమి తప్పులే నన్ను పిలిచి నా బట్ట అని పిలిచి ఇట్లా ప్రాబ్లం ఏం ప్రాబ్లం? ప్రాబ్లం చేయట్లా. అక్కడ ప్రాబ్లం అయితే దాన్ని పిలుచుకో. బాగున్నాడు ఈడ నల్ల నీళ్ళ పంపించా ఇప్పుడే వయసు. ఏమ్మా ఎలా? ఏయ్ మేమేం మర్యాద చేయలేదు ఒకసారి అడుగు. మరే జైలా నీకు ఎంత కోపం వచ్చింటే ఎంత మాట్లాంటాను నువ్వు అడుగుతా ఉండు. అమ్మని అడుగుతా ఉండమ్మా. మా కొండమ్మా ఏమన్నా అంగారం చెట్లు లెక్క పెట్టుకోండిరా. నువ్వంతా నష్టపట్టి నాకు రెడ్డి నాకు గెంగినట్లు గీకోండి రకమా. లేకంటే లంచ్ వస్తావు. లంజా గింజా అంటే నా బట్ట పెట్ట నీ ముక్కు లెక్క నాసాడు, నీ కన్ను లెక్క నాసాడు, నీ కన్ను సాగలకి నాసాడు, నీ నోట్ లెక్క నాసాడు, పని పెట్టి బస్సు నీ షో లెక్క నాసాడు నా బట్ట బిడ్డ. నువ్వు కట్టుకోండి నువ్వు పెట్టుకోండి అయినోళ్ళు నువ్వు పోయినోడు నా బట్ట బిడ్డ జో ఏం నా బట్ట ఏం మా తాడిపత్రి మురికాలంలో చేయి పెడితే నేను పోయి అమ్మకు మర్యాద అంటే చేసి తల్లి. పెద్దారెడ్డి పెళ్ళామా? పెద్ద అయిపో మా నాయన కదా. గోవింద ఒక్కకు మీద పండ పండ నీ మందర పానమ్మా. దేవా దేవా తరదానమ్మా. నిండు మనిషి ఏం నిండు మనిషి తనిఖేసినట్టుండవే. ఏదైనా బర్రి ఇవన్నీ ఇట్లుంది కదమ్మా నువ్వు. ఏమైనా గొడ్డ నీ మొగ్గు పుట్టుకుంటుంది. సరే బాబు మొగలు కంటావు మళ్ళా నాకు. బాబు ఎలక
సరే మీ అమ్మ కానపు చేస్తా అవును. ఒక పిల్లోని పిలిచి బట్ట పట్టించిన ఏమో కానపు చేద్దాం. ఇటు తెర పట్టుకుంటే కాని చేస్తాం అనమాట. అలాగనేమ్మా బాబు చంటి తమ్ముడు ముంచామే. అదే అప్పుడు చెప్తే చూడు 750 150. ఇప్పుడు ఈడ ఒక గంట జేసీపీ గుట్ట తోడిచ్చినావు అనుకో మంచి లెక్క మిగులుతుంది నీకు. నీకుండదు లేరా ఆ చింపి ఎంటుకుంటుంది కానీ నీకు కాదు లే రైట్లా కొండమ్మ కానీ నీకేమే యాదే మంత్రసానికి ఏమి నిండు అబ్బా నీ జన్మధన్యం అయిపోయిపో. ఏ బాబు ఎవరిడు ఆ పిల్లోడు ఎక్కువ కూలోడు. ఏం కట్లు మాట్లాడతావా? ఎవరిడు ఆ పిల్లోడు ఎక్కువ కూలోడు. ఎవరు మీదే మరి దెబ్బకుంటా బట్ట బిడ్డ దెబ్బకొని నీ మగాని పరకతో కొట్టిన మీరు దెబ్బకుంటారా గోబా. దెబ్బకుంటా మీదే ఎవరు బాబు? మాది అట్లా గబ్బూర్లే కాదు నీకు. ఎవరు మాది ఎన్నే యాడా ఏ బత్తలపల్లికి ఏ పక్క యాదే ధర్మసత్రము. ఏం సత్రము? అందరికి ధర్మసత్రం అదే. సర్లే బాబు ఏం పేరు నీ పేరు? మాకు ఇంకా పేర్లు పెట్టినకు తునక లారీన్లాదని. తునక ఆడు కాదు ఉండేది పునక లారీన్లాదని. అయ్యో నీ కాదమ్మా నల్లి తొనకదే పునక లారీన్లాది పేర్లు పెట్టుకుంటే బాగుండదని అయ్యమ్మ చిందేవి పిలిచి పిలిచి ఇప్పుడు నారప్ప స్వామి గుడి చుట్టుకి 3 చుట్లు తిప్పి తిప్పి ముందర కూర్చొని పెట్టి 3 పరకలు ఎత్తుకొచ్చి ఎల్రా పరకలు వాని మగాను గుట్టేకి ముద్దు పేర్లు పెట్టింది. ఏం పేర్లు? వాని పేరు సుక్క, నా పేరు సుక్క, వాని పేరు కుక్క. కానరాలదా దాసులేడు నాగరత్న ఆటో బతుందమ్మా ఆటో కాడికి పరిగెత్తిరల్లా. అమ్మ బోడుకుండే ఏమొచ్చింది ఆడు గీక్కుంటే అంది పేర్లు పడిన వాళ్ళ మాదిరి. దాసులేడు నాగరత్నమ్మ ఆటో వెళ్ళిపోయా. బిర్యానీ పోయాడు అడ్డమంట పండుకో. ఆటో యాడు పత్రం గుండుకు 3 నామాలు పెట్టుకొని పో. కో ఆ కటింగ్ ఏం రేటు పడింది కా? అది 2 రూపాయల బ్లేడ్. అది 2 రూపాయల బిల్లేడు గీకుతా ఉంది గిర్ల గిర్ల పడేటిగా. ఏ బాబు ఎండకి ఇంక 3 దినాలు గీక్కోలు పో. సరే బట్ట పట్టుకోండి పేక కాన చేస్తా అమ్మకి. పట్టుకుంటాం లేక బాగా పట్టుకోరు రై శాంతి పడ్డు బాగా పట్టుకో. ఏమే చెప్పిన పని ఏం నువ్వు చేస్తాలే పని ఏం పట్టుకోండిలా పట్టుకోండి ఏమిరా ఊసిపోయిందా నువ్వు మాట చెప్పాలి కదా నువ్వా. లోపన్నాయాలా ఎట్ల బి కొడతా పెడితే మళ్ళీ నోరు తెరిచినావంటే కూలికి పిలిపించి నా కొడుకు భద్రంగా చెప్పాలి వాయి ఊసిపోయింది ఏంటి అడిగింటి కాదా. వాడే మంచి గురువు వాడే మంచి గురువు. ఇది తూరి ఎవరి చేతిలో లేకపోతే వాళ్ళు ఎంచుకొని పరక్తీరు 6 రేట్లు కొట్టి తట్టుబోకి ఇదా చెప్తాయి. తట్టుబోకి దీంతో వద్దులైతే పరకతో కూర్చో బాగుంటుంది. ఇప్పుడు లేడు ఇంకా అయిపోయిన ఊరు లేకపోతేది దీప పంచి కూడా ఎగబట్టుకొని వస్తాడు చూడ. బా ఆడోళ్ళు లేచాలకి ఎంతమంది వస్తారప్ప. ఏం మీరు అనుకున్నంత మంచిది కాదు ఆడ.
నారప్ప తాత గుడికాటి గారి భోజనకి వచ్చిండ్లా నువ్వా ఆ? ఎవర్రా లంజా? నేనేమిటంటే మాకు అట్లా తెలియదు కో. చూడుకో ఎవరిదన్నా తప్పు కానీ పాప మా అమ్మ చచ్చిపోయేట్టుకుంది చచ్చిపోయట్లే కదా బాయ్. బిడ్డ కన్నేసేట్టుకుంది చేస్తా అట్లా పెట్టుకో పిక్కబట్ట. నువ్వేసిన వాళ్ళే నీకు ఒక పని చెప్తా చేస్తావా? చెప్పుక. ఒక 50 శానా ఇస్తా. ఆ. ఆడవాళ్ళు ఇక్కడ మొలకొని మగవాళ్ళు అక్కడ మొలకొని నా బట్టలంతా ఇక్కడే లోపలికి నాదే చూస్తారు. చెప్తాం అప్పల్లా అప్పల్లా అదేంది అట్లా చెప్పరాయి. ఈ అప్పుల్లా మేము నేర్చిన నీ ఎంత బిత్తిరి మాటలు మాకు రావు అట్లా పొగురు మాటలు నువ్వే చెప్పుకో అట్లాంటివి ఏంటి మాకు రావప్ప అంత పొగురు మాటలు ఏంది అది ఎట్లా ఎట్లాక ఏయ్! ఎట్లా ఆడవాళ్ళు ఇక్కడ మగవాళ్ళు అక్కడ చెప్పు. నా మగవాళ్ళు ఎక్కడ మలుకొని ఆడవాళ్ళు అక్కడ మలుకున్నా. ఎక్కడ నా బట్ట? చెప్పినా పావద్దురా అయ్యిండి వాళ్ళంతా సార్లు అని ఆడవాళ్ళు ఇక్కడ మగవాళ్ళు అక్కడ. అక్కడ ఇక్కడ ఎక్కడ నిలిపోండి రాతిరెడ్డి నాగరెడ్డినమ్మా. ఓ ఆటో ఎక్కినావా లేవా అని అడివి బిడ్డారంటూ వస్తుంది ఆ కాళ్ళలో చేతిలో పట్టి దిగబెరకల్లా అయ్యా, నా బట్టకున్నా ఏమన్నా గొడ్డ ఏమమ్మా అటు వేళక కాళ్ళు ఇల్లు చెప్పేదికే అబ్బయ్యా బిడ్డ ఎంత బాగా చూసేసేదా? ఎంత బాగుంది సో ఇదేంద్ర కుందులుకున్నట్లు పిల్ల దీనికి చిక్కింటుందిలే. చిక్కి పాడెళ్ళి ఏ ఉట్టుకుంది లేదులే లేదే అవద్దు ఓ ఏమే ఆయమ్మ ఈనింది మేయ తింటారా? పోనీ. ఆ బిడ్డను భద్రపరిచి వాళ్ళ అమ్మని పిలిచో ఏ అప్పయ్యా చూడరా బిడ్డ ఎంత బాగుంది చూడరా. ఎంత బాగుందమ్మా అంత లచ్చిందే ఉన్నట్టే ఉంది అప్పయ్యా ఆలోచిందే అమ్మనే అట్లా కాదు ముద్దుకునే నా బట్ట బిడ్డాగా ఎట్లా ఆ కన్ను చూడరా, కన్నులు చూడు ఆ ముక్కు చూడరా, ముక్కు చూడు ఆ బగిలు చూడరా, ముక్కులు చూడు ఓం చక్కెర ఇది, అంగల్లో చక్కెరి ఓం బెల్లం ఇది, అంగల్లో బెల్లం అది ఆ బెల్లం సుడి, ఆ బెల్లం సుడి, రవి బెల్లం సుడి, ఆ బెల్లం ఎట్లమ్మా బెల్లం బెల్లం అయి నేను ఏ అప్పయ్యా మీ అమ్మ డెలివరీ అండి మీ అమ్మకి ఎవరు కానం చేసింది? ఎవరో మాకేం తెలుసా నేనే అయ్యా ఆ ఎన్నో తూర్లో ఎన్నో సార్లు. అమ్మ కొండమ్మదేవి వస్తాను చూడండి అమ్మా పట్నం పత్తి వర్త నిజంగా పెట్టిన కానీ వాళ్ళు కూడా ఇంతలా కట్టరేమో అన్న మా దాడ మదరసంత నీ మగ ముయ్య చెంపలకు కాదు కట్టుకునేది చెవులకు ఈసుకెళ్ళదు వాళ్ళకన్నా మా వార శనివారం నాడు ఆ, శ్రావణ మాసం నాడు అవును 9 గంటలకు పైన 10 గంటల లోపల ఆడపాలకు జన్మించింది. జన్మించింది నా బిడ్డ ఎంత అందంగా ఉంది నాయనా. ఎంత బాగుందమ్మా అబ్బబ్బబ్బా అబ్బబ్బా అమ్మ దొంగ అమ్మ దొంగ నాయన దొంగ నాయన దొంగ చిన్నాయన దొంగ మీ అమ్మ చిన్నాయన దొంగ మీ అమ్మని పెద్దారండి. మాకు తిరగమమ్మా అంతంత పెద్ద మాటలు రేముండనా కొడక. ఏమ్మా బిడ్డకు పాలు ఇస్తాననే ఆ. నువ్వు ఈ లంజ ఇద్దరు నాకల్లా చూసుకోండి. మేము ఎట్లనే కానీ ఆడ మంచి మంది ఉండేవాళ్ళు నలుగురు చూసుకున్నారు చూడు రానా బట్టలు చూస్తారు. మలుకున్నాంలే అమ్మా నో మీరు అక్కడ మలుకోండి ఏం బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు చూస్తారు మగనా బట్టలు. మలుకు ఉండాలి అమ్మా మొలుకొని జావా మలుకు ఉండాలి ఇక్కడ అయ్యి నీ అమ్మ పెట్టిన తెంగనానే 18 లీటర్లు వస్తాండ వేసి కుమ్మితే అంది ముచ్చిన గొంతలు వేసి అమ్మక అబ్బా కడుపు నిండా తాగేసింది. 3 డైరీలకి వేసిన మిగిలింది తలారన్న మాట్లాడు. ఎంత బాగుంది అమ్మా అయ్యో నీ అమ్మ దొంగ అయ్యో ఇమ్మ దొంగ అంటే అండాలి అదేనా ఇచ్చినావు కదా అదేదనా విచ్చేసినటువంటి భక్తాదులకు తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు సాటి కళాకారుల కళావదనములు అలనాడు కొండమ్మదేవి గర్భమున లేక ఆడబాలిక జన్మించిందని పాల్గొనలో ప్రజలు మహాతల్లిని బంగారు టూటులను పరిడబెట్టి లాలిపాటలు జోలుపాటలు పాడారు.
అటు పిమ్మట పాల్గొన్న ప్రజలందరూ ఒట్టి అత్తములతో వెళ్ళరాదని వజ్ర వైడూర్యములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వస్త్రదానం కాసుదానం కాలుగోర్నింటి కంట్రపు దక్క మహాతల్లికి బహుమతులు అలంకరించారు. ఇక్కడున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డలు లేని తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఏదైనా కోరికలు కోరి వారి కోరికలు భరించిన వారు ఇక్కడికి వచ్చి ఈ బంగారు టూటెలను 3 సార్లు ఊపి మీకు తోచిన కానుకలు సమర్పించిన ఆ పరమాత్ముడు మీ కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పేరు తెలియదు మహాభక్తురాలు ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమ పోగుదారములతో వస్త్రదానం చేశారు. వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. వారిని వారి కుటుంబం సర్వదా భక్తురాలు చిన్నమ్మ కది నరసింహస్వామి గణమద్దులేటి ఎల్లవేళలా అష్ట ఐశ్వర్యములు భోగభాగ్యములు సకల సంపదలు ఆయుర ఆరోగ్యములు వారిని వారి కుటుంబమును పరమాత్ముడు కలకాలం చల్లకప్పాలని కోరుకుంటున్నాం. బాబు బిడ్డకు 2 వయసులు ఎన్నో అధికారమునకు హిందూ వారగబడి అమ్మాయి దవాజో కన్నమ్మాయి దవాజే ఏడితే నీ కనులా నీలాలు రాలునుగా
అడవుల పాలైంది అమ్మాయి ఏడవకుమా. ఓ జోలాలి లాలి జోలాలి. అధికారమున గోయిందో కదిరి దేవుని పాదమే గతిగోయిందో. భక్తురాలు చిన్నమ్మ పాదమే గతిగోయిందో. నిదురా పోడమ్మా రాముడు నిదురా పోడమ్మా. నిదురా పొద్దు రమ్మంటేనే ఎదిరినాడమ్మా రాముడు ఎదిరినాడమ్మా. ఎత్తుకొని ఎగరేతినగానే ముద్దటాగా ముద్దాడినగానే ఊయలలోకి ఊపినగానే తోల పాటలు పాడినగానే అమ్మ పదుముతున్నమో చేసిన ఎరనిలో కుండల చేసిన అన్నము వంటలో మూడు దావలో కలిసిన చోట మూడు సార్లు దిగబీసినగానే బాలగ్రాలని భయపడి మేము బాబుగాను చూపించమ్మా. రాజీరత్న రేపు తెచ్చి అది మేము కట్టించుమమ్మా. అమ్మా బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా. అమ్మా బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా. అధికారమున గోయిందో రామలాలి మేఘ చామలాలి రామ రామ రాజా మేలిన సదరలాలి రామ. ఎంత ఎత్తు మరచినావో ఏమి చేతునో రామ. ఎంత ఎత్తు మరచినావో ఏమి చేతునో రామ. అయోధ్య నగరమంతా అలంకరించేమో రామ. నీవు 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 నడిచే బాటల్లోన అలంకరించేమో రామ. అధికారమున గోయిందో మా కొండమ్మదేవి అలాగనే బంగారు పల్లెము. చేత పట్టుకొని కుమార్తెకి ఇస్తా. ఆహా అధికారమున గోయిందో కూతురా నా చిన్ని కూతురా కూతురు చిన్నమ్మ. బాలా చిన్నమ్మ ఆడుతూ రావే పాడుతూ రావే పారపిన్నమ్మ. నాడా బిడ్డ గజ్జలాంటి నీ పాదముతోన రాత్రి నాడా బిడ్డ. అమ్మా కుమార్తె గజ్జలాంటి పాదంతో గల్లు గల్లునా తల్లి ఉన్న అద్దాల మెడకరా తల్లి.